హాయ్ ఫ్రెండ్స్, మన గ్రామీణ డాక్ సేవకులకు సంబంధించి ఒక మంచి క్లారిఫికేషన్ ఒకటి ఇష్యూ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మన డైరెక్టరేట్ నుంచి. సో మన గ్రామీణ డాక్ సేవకులు అంటేనే వీరు నాట్ ఏ సివిలియన్ ఎంప్లాయీస్, కానీ పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు అని చెప్తూ ఉంటారు. అయితే వీరు సివిలియన్ ఎంప్లాయీస్ కాదు అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో అయితే ఇందులో భాగంగానే మన గ్రామీణ డాక్ సేవకులు కేవలం వారి యొక్క వర్కింగ్ అవర్స్లో మాత్రమే పనిచేస్తే చాలు, అదేవిధంగా వారికి మరొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఉండవచ్చు అని మన జీడీఎస్ కాంట్రాక్ట్ అండ్ ఎంగేజ్మెంట్ రూల్స్లో కూడా ఉంది ఫ్రెండ్స్. అంటే ఒక 5 గంటలు మాత్రమే మనం గ్రామీణ డాక్ సేవకుగా పనిచేయాల్సి ఉంటుంది. సో మిగిలిన టైంలో వేరే ఇంకొక ఉద్యోగం కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇలా కొంతమంది ఏం జరుగుతుందంటే 10th పాస్ అయిన వెంటనే ఒక 19 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక గ్రామీణ డాక్ సేవకుగా చేరిపోతున్నారు. సో వారు ఫర్దర్ స్టడీస్ చేయాలంటే చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. చేస్తే ఏమో, చేయకపోతే ఏమో, చేయొచ్చా చేయకూడదా అని క్లారిఫికేషన్లు అడుగుతున్నారు. కొంతమంది తెలియకుండా చేసేసి ఇబ్బందులు పడుతున్నారు. సో దానిపైన ఒక్కొక్క సర్కిల్స్ నుంచి మన డైరెక్టరేట్కి క్లారిఫికేషన్లు వచ్చాయండి ఫ్రెండ్స్. అంటే గ్రామీణ డాక్ సేవకులు ఫర్దర్గా స్టడీస్ చేసుకోవచ్చా, చదువుకోవచ్చా, చదువుకోవాలంటే దానికి ఏమన్నా పర్మిషన్లు తీసుకోవాలన్నా అని క్లారిఫికేషన్ రాయడం జరిగింది. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నటువంటి డైరెక్టరేట్ ఒక మంచి క్లారిఫికేషన్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఆర్డర్. సో ఇందులో క్లియర్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్, గ్రామీణ డాక్ సేవకులు ఫర్దర్ స్టడీస్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎటువంటి పర్మిషన్లు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అయితే వారి యొక్క వర్కింగ్ అవర్స్ ఏదైతే ఉంటుందో, అంటే జీడీఎస్గా పనిచేస్తున్నప్పుడు వారి యొక్క వర్కింగ్ అవర్స్ ఏదైతే ఉంటుందో ఆ వర్కింగ్ అవర్స్ కాకుండా వేరే టైంలో వాళ్ళు స్టడీస్ చేసుకోవచ్చు. వర్కింగ్ అవర్స్లో మాత్రమే ఆ బీఓస్లో వారికి అందుబాటులో ఉండాలి. ఆ వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత వారు ఫర్దర్ స్టడీస్ ఏమి చదువుకున్నా మాకు అభ్యంతరం లేదు అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించి మరొక మంచి క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఒకవేళ ఇలా వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత చదువుకొని అయితే ఎగ్జామ్స్ అప్పుడు ఖచ్చితంగా వర్కింగ్ అవర్స్ క్లాష్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటప్పుడు లీవ్గా అడిగితే ఇవ్వండి అని లీవ్ శాంక్షనింగ్ అథారిటీస్కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే లీవ్ ఈజ్ నాట్ ఏ రైట్ అని కూడా మళ్ళీ చెప్తున్నారు. అంటే కొన్ని ఇంట్రెస్ట్ ఆఫ్ సర్వీస్లో జీడీఎస్ అక్కడ ఖచ్చితంగా ఉండాలి అని కన్నా డిపార్ట్మెంట్ భావిస్తే అలాంటి సందర్భాల్లో ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు లీవ్ అని కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అట్ ది సేమ్ టైం మన ఒక గ్రామీణ డాక్ సేవకులకి లీవ్ ఇచ్చేటప్పుడు ఏదైతే రూల్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా పాటించాలి. అంటే ఒక సంవత్సరం రోజుల్లో ఏదైతే 180 days మించకూడదు అని రూల్ ఉందో దాన్ని కూడా అది అట్లే ఉంటుంది. సో దాన్నింటినీ పాటించి గ్రామీణ డాక్ సేవకులు ఎగ్జామ్స్ రాయడం కోసం సెలవులు అడిగితే గ్రాంట్ చేయండి అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఒక విధంగా మన గ్రామీణ డాక్ సేవకులందరికీ కూడా ఒక మంచి శుభవార్త ఫ్రెండ్స్. సో ఎందుకంటే వారు 10th ఇంటర్ చదివేసి ఈ ఉద్యోగంలోకి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత టైం ఉంటుంది, కానీ చదివితే ఏమవుతుందో, ఎక్కడ చదవాలి, ఎలా చదువుకోవాలి అని చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దానికి మన డిపార్ట్మెంట్ ఒక మంచి క్లారిఫికేషన్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. సో ఇకపై గ్రామీణ డాక్ సేవకులు చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. అయితే వర్కింగ్ అవర్స్లో మాత్రం మీ యొక్క బీఓస్లో లేదా ఎస్ఓస్లో ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మిగిలిన సమయంలో మీరు చదువుకోవచ్చు, ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఫర్దర్గా పాస్ అవ్వచ్చు. మీరు ఎంతవరకైనా కూడా చదువుకునేటువంటి వెసులుబాటు ఉంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సార్.